Hi friends, welcome to Jeevan Mitra. Our today's topic is 4 toxic habits which destroy your growth. They are criticize, complain, curse and compare. We'll discuss them one by one. Number 1. Criticize అంటే విమర్శించడము, తప్పులు వెతకడం. Why people criticize? They criticize because ఎదుటివారు సక్సెస్ను చూసి ఓరుండకపోవడం. అంటే క్రిటిసైజ్ చేసే వాళ్ళలో అలాంటి స్కిల్స్ మరియు టాలెంట్ లేకపోవడం. జెలసీ వల్ల కూడా క్రిటిసైజ్ చేస్తారు. మెంటల్ మెచ్యూరిటీ లేకపోవడం, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉండడం వల్ల కూడా క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక పర్సన్ గురించి కానీ లేదా ఒక సిచ్యువేషన్ గురించి కానీ అర్థం చేసుకోలేక మెయిన్లీ వాళ్ళ వీక్నెస్ ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతూ క్రిటిసైజ్ చేస్తారు. మరి దాని సొల్యూషన్ ఏంటి? క్రిటిసైజ్ చేయాల్సి వస్తే మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది చేయాలి. అంటే ఎదుటి వాళ్ళు ఉండే ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపడమే కాకుండా దాన్ని సొల్యూషన్ను కూడా ఇవ్వాలి. ఎగ్జాంపుల్, అఫీషియల్ మీటింగ్స్కు ఇంటర్వ్యూస్కి వెళ్ళే చాలామందికి నెక్ టై అంటే టై కట్టడం కూడా సరిగా తెలియదు, ప్లస్ టైకింగ్ వేసుకోవడం కూడా. అలాంటి వారిని క్రిటిసైజ్ చేయకుండా డైరెక్ట్గా మీకు రాదు అని చెప్పకుండా వాళ్లకు డ్రెస్ కోడ్ ఇంపార్టెన్స్ తెలియచేస్తూ సరిదిద్దినట్లయితే వాళ్లకు మీ పట్ల రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. క్రిటిసైజ్ చేసే అలవాటు నుండి బయటపడే ఛాన్స్ కూడా ఉంటుంది. నెంబర్ 2, కంప్లైంట్ అంటే ఇతరుల గురించి ఫిర్యాదు చేయడము లేదా షికాయత్ చేయడం. ఏ కంప్లైనింగ్ మైండ్ ఈజ్ నెవర్ పీస్ఫుల్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేని వాళ్ళు, గ్రూప్లో అడ్జస్ట్ కాలేని వాళ్ళు ఏ విషయాన్నైనా నెగిటివ్గా చూస్తారు. వాళ్లకు పంచభక్ష పరమాణాలు పెట్టినా ఏదో షికాయత్ చేయాలి కాబట్టి ఏ పొరపాటు దొరక చివరికి వాళ్లకు వడ్డించిన ఇస్తరాకుల్లో రంధ్రం ఉందని వెతుక్కొని కంప్లీట్ చేస్తారు. అది ఒక మానసిక రోగం, జబ్బు. సొల్యూషన్ ఏంటి? అలాంటి వాళ్ళు పాజిటివ్ థింకింగ్ని కల్టివేట్ చేసుకోవాలి, కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్సే కావచ్చు, టీమ్ బిల్డింగ్ స్కిల్సే కావచ్చు. అలాంటివి డెవలప్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే స్లోగా దాని నుండి బయటపడే అవకాశం మెండుగా ఉంది. 3, కర్స్ అంటే శాపనలు, ఇతరులను తిట్టడము, ఇతరుల చెడు కోరడము, యూజింగ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. వాళ్ళు ఇష్టపడిన వారి గురించి చెడు అంటే వాళ్ళకి చెడు జరగాలని, వాళ్ళకు అశుభాలు జరగాలని చెప్పేసి రకరకాలుగా కోరుకుంటారు వాళ్ళ కీడును. అలా కోరుకున్న వాళ్ళే మనశ్శాంతికి దూరం అవుతూ ఉంటారు. దానివల్ల జరిగేదంటూ ఏమీ ఉండదు, మన రెప్యుటేషన్ డ్యామేజ్ కావడం తప్ప. సొల్యూషన్ ఏంటి? ప్రేమతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. వీలైతే అలాంటి వారిని అంటే సోషల్ గ్రూప్స్కు అంటే వాటిలో మెంబర్కి చేర్పించినట్లు అవుతాయి, అది చేరినట్లు అవుతాయి. మార్పుగా ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఇప్పటిదాకా దూరమైన వాళ్ళు కనీసం దగ్గరయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక 4వది, కంపేర్ అంటే ఇతరులతో పోల్చుకోవడం. వాళ్లకు ఖరీదైన కార్లు ఉన్నాయి,
బిల్డింగ్లు ఉన్నాయి, పిల్లలు మంచి మంచి కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలలో చదువుకుంటున్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కానీ తనకే ఏం లేవన్నట్టుగా కంపేర్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. అది అవసరమా? సొల్యూషన్ దాన్నే ఛాలెంజ్గా తీసుకొని ఏ రీజన్స్ వల్ల వాళ్ళు అంతగా డెవలప్ అయ్యారో తెలుసుకొని మీరు కూడా బాగా స్టడీ చేసి అవసరమైన టాలెంట్ లేదా యోగ్యతను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే అంత కాకపోయినా కొంతైనా సాధించే వీలు ఉంటుంది. ఫాస్ట్ ప్రెస్టేజ్కి వెళ్ళి అప్పుల పాలు అవడము అండ్ సంతోషాన్ని మరి హెల్త్ను పాడు చేసుకోవడము అవసరమా? ఒక్కసారిగా కన్నుపై దెబ్బ పడింది అంటే కోలుకోవడం చాలా కష్టం. నిన్నటి మీతో మీరు కంపేర్ చేసుకోండి, మీకు మీరే పోటీ సాటి. కంపేర్ లెస్, గ్రో మోర్. గ్రో 1% బెటర్ ఎవ్రీ డే. ఫ్రెండ్స్, ఈ టాక్సిక్ హ్యాబిట్స్ సింపుల్గా కనపడ్డప్పటికీ చులకనకు మాత్రం తీసి పారేయకండి. ఈ టాక్సిక్ హ్యాబిట్స్ను టాక్ట్ఫుల్గా అవాయిడ్ చేసినట్లయితే అందరూ మనల్ని ఇష్టపడతారు. ప్రాక్టీస్ చేయండి. మొదట్లో ఇబ్బందిగానే ఉంటుంది, కొద్ది రోజుల్లో అది అలవాటై పోతుంది. ఇక ఇది మన ప్రొఫెషనల్ లైఫ్లోనే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. చేయండి. విష్ యూ గుడ్ లక్. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఎస్పెషల్లీ ఇందులో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఎప్పటిలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.